ఇక ఇంకొక వైపు ఇంకో కథ. ఇది భారతీయ జనతా పార్టీ ఏమంటుందో తెలుసా? తెలంగాణ చేరికలకు తలుపులు తెరవండి, తెరిచి లేకపోతే మూతేసి తాళం వేసుకున్నారా? ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తలుపులు ఏమైనా క్లోజ్ చేసుకున్నారా అంటున్నా, ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్నారా అంటున్నా. ఎందుకు ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా తలుపులు ఏమైనా క్లోజ్ చేస్తున్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో తలుపులు ఏమైనా క్లోజ్ చేసేసి ఎక్కడికక్కడ బెడాలు పెట్టేసి ఏది లాక్లు వేసిర్రా? ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. తలుపులు తెరువురంటే ఎన్ని రోజులు లాకులు వేసుకున్నారా, లేకపోతే బెడాలు పెట్టుకున్నారా, లేకపోతే సీజ్ చేసుకున్నారా, లేకపోతే సీల్ వేసుకున్నారా, లేకపోతే స్టాంప్ వేసుకున్నారా? ఒకసారి చూడురి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై జనం విసిగిపోయారు. ఎవరు మీ మీద విసిగిపోయారు? మీరు ఏ పోరాటాలు చేయరు, ఏ పని చేయరు, రాష్ట్రానికి సహకరించరు, ఏం చేస్తారు మీరు? విభేదాలు పక్కన పెట్టి కలిసిపోయాను. మీ వాళ్ళు విభేదాలను పక్కన పెట్టడం అది ఏంది అంటే ఇక చాలా కథ, అది పెద్ద కథే. ఈసారి తెలంగాణలో బీజేపీ గెలుపు అస్సలు ముచ్చటే లేదు. బీజేపీని దేకేటోళ్ళు కూడా లేదు. రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్ర మంత్రి దిశానిర్దేశం. మీరు కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేసినా, వెనక ముందేసి చెప్పినా, వాళ్ళను ఏందంటే వాళ్ళని ఎన్ని రకాలుగా చెప్పినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసే ఉద్దేశంతో లేరు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. కేవలం పదవులు ఉంటే చాలనే ఆలోచనలో ఉన్నాం. తెలంగాణ బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది అది ఒక పెద్ద కళ. మీరు అవునన్నా కాదన్నా నిజం ఇది. అది తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది ఒక కళ. తలుపులు తెరిచినా, తలుపులు తెరవకపోయినా, తలుపులు తెరిచి ఉంచినా, మూతేసినా, మీ పార్టీ ఏమైనా తెలంగాణలో ఎంత అద్భుతమైన కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ. దాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉన్నాయి. ఈరోజు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు ఎన్ని చేసినా కూడా పూర్తి స్థాయిలో లాభం లేకుండా పోయింది. ఎక్కడికక్కడ చేరికలకు సంబంధించి చేయంటే ఎన్ని రోజులు ఏమైనా తలపేసినా మీ పార్టీలకు రావడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెడతలేరు. మీ పార్టీలకు సంబంధించి ఎవరు కూడా ఇంట్రెస్ట్తో పాటు కనీసం ఎక్కడ కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితులలో కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంతకు మించి ఏమీ లేదు. ఇక చూసిలు కదా వరంగల్ పంచాయతీ ఏంటి? కొండ కడియం వారిపై నివేదిక కోరిన హైకమాండ్. పార్టీలో మొదలుతున్న విభేదాలపై ఏఐసీసీ సీరియస్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. పార్టీ ప్రభుత్వానికి జరుగుతున్న నష్టంపై ఆరా, పీసీసీకి కీలకమైన ఆదేశాలు, రాష్ట్ర నాయకత్వ నిర్ణయంపై ఉత్కంఠ, కడియంపై చర్యలు తీసుకోవాలి. పీసీసీ అధ్యక్షుడిగా మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు, వివాదాల పరిశీలకులు అట. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అనే పని అయిపోయిందబ్బా. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అనేది ఇక నడవదు. తెలంగాణలో అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పనే అయిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో గిట్లనే కొట్టుకుంటారు, గిట్లనే తిట్టుకుంటారు. గిదే కథ, ఊకే గిదేగా. పొద్దుగా లేస్తే రాత్రి దాకా గిదే కథ. కడియం మీద కొండ మీద కడియం, పీసీసీ మీద ఇంకోలు, మంత్రి మీద ఒకలు, ఎమ్మెల్యే మీద ఒకలు, ముఖ్యమంత్రి మీద ఎవరు, ఏఐసీసీ మీద ఒకలు, ఇన్ఛార్జ్ మీద ఒకలు. ఇది ఏంటంటే ఈ పంచాయతీ ఏంటంటే నీళ్ళక్కడ బిందెల పంచాయతీ అయిపోయింది. ఊకే కాంగ్రెస్ పార్టీలో రోజో పంచాయతీ లేని రోజో కాంగ్రెస్ పార్టీ అని చెప్పుర్రు నాకు. అసలు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు పంచాయతీ లేని రోజు చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వరంగల్ ఒక్క పంచాయతీ కాదు, పీసీసీ అధ్యక్షుడినైనా లేకపోతే ఇతరత్ర అయినా ఎవరైనా ఏందైనా కూడా కనీసం ఇప్పటి వరకు చూడురి. తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పంచాయతీ లేకుంటున్న దృశ్యాన్ని ఒకటి చూపెట్టుర్రి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 మంత్రికి సంబంధించిన ఒక పంచాయతీ, దాంతోపాటుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశంతో పాటుగా రాష్ట్రంలో ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే వైఆర్టీవీకి తెలుగు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.